In this section, we are going to discuss about Grand Test Paper 81, Physics and Chemistry Bits Explanation. So, first question, question number 88. ఈ క్రింది వాటిలో ఐరన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏది అంటున్నాడు. ఈ క్రింది వాటిలో ఐరన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏది? సో, ఐరన్ అనేటువంటిది నీకు ఐరన్ తీసుకుంటే ఐరన్ యొక్క ధాతువులు ఏమున్నాయి? ధాతువులు హెమటైట్ అనేటువంటిది, హెమటైట్, మ్యాగ్నటైట్, మ్యాగ్నటైట్, లిమోనైట్, లిమోనైట్. ఇవి ధాతువులనమాట. వీటిని ఏం చేస్తారంటే మనకి రివర్బరేటరీ కొలిమి అనేటువంటిది ఉన్నాయి. అలాంటి కొలిమిలో వేసి బాగా మండిస్తారు. ఓకే. ఈ ధాతువుల్ని సుమారు 400 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు బాగా వేడి చేస్తారు. సో, బాగా వేడి చేసినప్పుడు సో, ఇవన్నీ కూడా ఎలా మారిపోతాయంటే ఇంత ఉష్ణోగ్రత వద్ద కొన్ని ఇనుములో రకాలను ఏర్పరుస్తా ఉంటాయి. వాటిల్లో ఒకటి వచ్చేసరికి స్పాంజ్ ఐరన్. సుమారు 700 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర స్పాంజ్ ఐరన్ అనేటువంటిది ఏర్పడుతుంది. స్పాంజ్ ఐరన్. ఓకే. అంటే మెత్తటి ఇనుము అనేటువంటిది ఏర్పడుతుందనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి అదే సుమారు 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వచ్చేసరికి మనకి దుక్క ఇనుము అనేటువంటిది ఏర్పడుతుంది. దుక్క ఇనుము. ఈ దుక్క ఇనుముని ఏమంటారు అంటే పిగ్ ఐరన్ అనేటువంటిదిగా చెప్తారు. పిగ్ ఐరన్ లేదు అంటే ఇంకొక విధంగా దీన్ని కాస్ట్ ఐరన్ అని కూడా పిలుస్తారు. కాస్ట్ ఐరన్ అని పిలుస్తా ఉంటారు. ఓకే. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ వర్డ్‌ని డైరెక్ట్‌గా తెలుగులోకి మార్చి ఇచ్చేస్తారు. అందుకని ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. పిగ్ ఐరన్ ఆర్ కాస్ట్ ఐరన్‌గా చెప్తాం దుక్క ఇనుముని. ఓకే. సో, ఇలా రకరకాల ఇనుము అనేటువంటిది ఏర్పడతా ఉంటాయి. అయితే ఇక్కడ ఏర్పడినటువంటి దుక్క ఇనుము ఏదైతే ఉందో, దుక్క ఇనుము ఏదైతే ఉందో, ఈ దుక్క ఇనుము నుండి దీని నుంచి రివర్బరేటరీ కొలిమి అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. రివర్బరేటరీ కొలిమి. రివర్బరేటరీ కొలిమి అనేటువంటిది ఉంటుంది. సో, దాని ద్వారా దుక్క ఇనుము నుంచి మనకి ఏం తయారు చేస్తారంటే చేత ఇనుము అనేటువంటి దాన్ని తయారు చేస్తారు. చేత ఇనుము. ఓకే. సో, ఈ చేత ఇనుమునే ఈ ఐరన్ యొక్క స్వచ్ఛమైన రూపంగా చెప్తాం. ఇనుము యొక్క స్వచ్ఛమైన రూపం. ఇనుము యొక్క స్వచ్ఛమైన రూపం. స్వచ్ఛమైన రూపం అన్నమాట. ఎందుకని దీన్ని స్వచ్ఛమైన రూపం అంటున్నాం? చేత ఇనుములో ఏముంటుంది? సో, ఇనుము కంటెంటే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీనిలో కార్బన్ శాతం అనేటువంటిది సుమారు 0.1% నుంచి 0.25% వరకు 0.25% వరకు నీకు కార్బన్ అనేటువంటిది ఉంటుంది. చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుందన్నమాట. ఓకే. రైట్. సో, దుక్క ఇనుము అంటే అది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇలాంటి దుక్క ఇనుము నుంచే మళ్ళీ దుక్క ఇనుము నుండి ఏం చేస్తారు? ఈసారి ఓపెన్ హెర్త్ కొలిమి అనేటువంటిది ఉంటుంది. ఆ కొలిమి ద్వారా దుక్క ఇనుముని బాగా మండించి దీని నుంచి ఎలాంటి దాన్ని తయారు చేస్తారు అంటే స్టీల్ అనేటువంటి దాన్ని తయారు చేస్తారు. స్టీల్. ఓకే. సో, నీకు స్టీల్‌లో ఏముంటుంది? కార్బన్ శాతం సుమారు 0.25 నుండి సుమారు 2% వరకు కార్బన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమిచ్చారు? కాస్ట్ ఐరన్ అనేటువంటిది ఇచ్చారు కదా! కాస్ట్ ఐరన్. సో, ఈ కాస్ట్ ఐరన్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే కాస్ట్ ఐరన్ అనేటువంటిది. సో, దాన్నే మనం దుక్క ఇనుముగా చెప్తున్నాం. సో, దుక్క ఇనుములో ఇంతకీ ఎంత శాతం కార్బన్ ఉందనేది చూద్దాం. దుక్క ఇనుము. ఈ దుక్క ఇనుములో కార్బన్ శాతం అనేటువంటిది సుమారు 2.6% నుంచి 4.3% వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, దీని తర్వాత మనకి కాస్ట్ ఐరన్ దుక్క ఇనుముని ఇంకొక విధంగా ఎలా పిలుస్తారంటే పోత ఇనుము అని కూడా అంటారు. పోత ఇనుము అంటే కాస్ట్ ఐరన్. సో, అప్రాక్సిమేట్‌లీ 2 ఒకే విధంగా ఉంటాయి. రైట్. సో, దీనిలో నీకు కార్బన్ శాతం అనేది సేమ్ అంతే 4.3% నుంచి 4.6.
అందుకని ఈ రెండిటిని అప్రాక్సిమేట్‌లీ ఒకే విధంగా కన్సిడర్ చేస్తాం. రైట్. సో, ఈ క్రింది వాటిలో స్వచ్ఛమైన ఇనుము యొక్క రూపం ఏది అంటే, మన ఆన్సర్ ఏమని చెప్పాలి? ఇనుము ఎక్కువగా ఉన్నటువంటి ఆ రూపం ఇదే గదా! చేత ఇనుము గదా! చేత ఇనుము. ఓకే. రఫ్ ఐరన్ అనేది చెప్తాం. అంటే ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ రకమైన చర్యల వల్ల అత్యంత హానికర రేడియేషన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది? రైట్. సో, ఫస్ట్ వన్ కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి, రసాయనిక చర్యలు, కాంతి రసాయనిక చర్య ఇలాంటివి చెప్తున్నారు. సో, కాంతి రసాయనిక చర్యల ద్వారా నీకు ఉష్ణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉష్ణం డెల్టా హెచ్ వాల్యూ నెగెటివ్‌గా ఉంటుంది. ఉష్ణం ఏర్పడుతుంది. కాకపోతే అంత ఎక్కువ మొత్తంలో ఉష్ణం అనేటువంటిది వీటి నుంచి రాదు. ఓకే. సో, ఉష్ణం అంటే ఉష్ణంతో పాటు అడిషనల్‌గా రేడియేషన్ ఇలాంటివి ప్రొడ్యూస్ కావన్నమాట. అదే రసాయనిక చర్యలు అనేటువంటిది తీసుకున్నట్లయితే దీనిలో ఉష్ణగ్రాహక చర్యలు, ఉష్ణమోచక చర్యలు అని 2 రకాలుంటాయి. ఉష్ణగ్రాహక, ఉష్ణగ్రాహక అంటే ఆహ్, సెక్ ఉష్ణాన్ని తీసుకుంటాయన్నమాట. నెక్స్ట్ ఉష్ణమోచక, ఉష్ణమోచక, ఉష్ణమోచక. సో, గ్రాహక అంటే డెల్టా హెచ్ వాల్యూ అనేటువంటిది పాజిటివ్‌గా ఉంటుంది. గ్రాహక శక్తిని గ్రహిస్తాయి. ఉష్ణమోచక అంటే నెగెటివ్‌గా ఉంటుంది. ఓకే. రైట్. సో, అయితే ఇక్కడ వచ్చేటువంటి ఉష్ణం అంత ఎక్కువ హానికర హానికర పరిస్థితుల్ని ఏర్పరచదు. వీటితో కంపేర్ చేస్తే ఈ పైనున్నటువంటి 2 రియాక్షన్స్‌తో కంపేర్ చేస్తే. ఓకే. సో, ఇక్కడ కేంద్రక సంలీనం అంటున్నాం గదా! అంటే హైడ్రోజన్ అనేటువంటి ఒక పరమాణువు ఇంకొక హైడ్రోజన్‌తో ఒకదాంతో ఒకటి బొంబార్డ్‌మెంట్ అయ్యి ఢీకొని నీకు హీలియంగా మారుతుంది. ఇలా మారటం వల్ల నీకు వేరే మూలకాలు ఏమి కూడా జనరేట్ కావు. సో, అందువలన నీకు రేడియేషన్ అనేటువంటిది కూడా ఉత్పత్తి అవ్వటం అనేది జరగదు. అంటే కేంద్రక సంలీనం కేంద్రక విచ్ఛిత్తితో కంపేర్ చేసినప్పుడు నేను చెప్తున్నాను. సో, కానీ నువ్వు కేంద్రక విచ్ఛిత్తి అనేది గనక తీసుకున్నట్లయితే ఓకే. సో, ఇక్కడ అత్యంత హానికరమైనటువంటి రేడియేషన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో, నీకు ఫస్ట్ అటామిక్ బాంబ్ అనేది 1945 ఆగస్ట్ 6న హిరోషిమా మీద ప్రయోగించారు. హిరోషిమా. సో, దానివలన అక్కడ ఇమ్మీడియేట్‌లీగా ఎఫెక్ట్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే, అక్కడ వచ్చినటువంటి ఆ రేడియేషన్ వలన ఒక 40, 50 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సొచ్చింది. సో, ఆ తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంగవైకల్యం అనేటువంటిది రావటం, నెక్స్ట్ మెంటల్‌గా మెచ్యూరిటీ అనేటువంటిది లేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. ఓకే. సో, మళ్ళీ ఇంకొక 3 డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకొక బాంబు నాగసాకి మీద ప్రయోగించడం జరిగింది. నాగసాకి మీద ప్రయోగించడం అనేది జరిగిందనమాట. ఓకే. రైట్. సో, ఇంతకీ కేంద్రక విచ్ఛిత్తిలో ఏం జరుగుతుంది? దేని వలన ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతుంది? అంటే చూడండి మనకి 118 ఎలిమెంట్స్ అనేటువంటిదున్నాయి. ఈ 118 ఎలిమెంట్స్‌లో ఒక 1 నుంచి సుమారు 30 ఎలిమెంట్స్ వరకు, 30 మూలకాల వరకు ఈ పరమాణువు అనేటువంటిది తీసుకున్నట్లయితే, ఆ పరమాణువులో ఉన్నటువంటి కేంద్రకంలో కేంద్రక ఆకర్షణ బలాలనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. కేంద్రక ఆకర్షణ బలాలు, ఆకర్షణ బలాలనేటువంటిది ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అదే ఒక 30 నుంచి సుమారు 82 అంతవరకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ కేంద్రకంలో ఆకర్షణ బలాలు కొంచెం తగ్గుతాయి. బట్ కేంద్రక వికర్షణ బలాలు కొంచెం పెరగటం అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాయి. అదే 82 అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి మూలకాలు గనక తీసుకున్నట్లయితే, సో, ఈ కేంద్రకంలో వికర్షణ బలాలనేటువంటిది చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి. కేంద్రక వికర్షణ బలాలు, వికర్షణ, వికర్షణ బలాలు. వికర్షణ బలాలు చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి. అంటే ఈ కేంద్రకం లో ఉండేటువంటి వాటిని ఏమంటారు? న్యూక్లియన్‌లు. కేంద్రక కణాలనేటువంటిదిగా చెప్తాం. ఈ ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు, పాజిట్రాన్‌లు, పైజాన్‌లు, మీజాన్‌లు, ఓకే. న్యూట్రినోస్ అనేటువంటిది ఇలాంటి వాటి మధ్యలో రిపల్షన్, వికర్షణ పెరగటం వలన ఈ కేంద్రకం యొక్క స్థిరత్వం తగ్గిపోతుంది. కేంద్రకం, కేంద్రకం స్థిరత్వం తగ్గిపోతుంది. ఎప్పుడైతే దీని స్థిరత్వం అనేది తగ్గిపోయిందో, ఆటోమేటిక్‌గా ఆ కేంద్రకం విచ్ఛిన్నం అయిపోతుందనమాట. ఆ కేంద్రకం అనేటువంటిది విచ్ఛిన్నం అయిపోయి, వేరే కేంద్రకాల్లాగా మారిపోతుంది. అంటే సపోజ్ యురేనియం 235 అనేటువంటి ఒక రేడియోధార్మికత మూలకాన్ని నేను తీసుకొని, ఒక న్యూట్రాన్‌తో చాలా నిదానంగా వెళ్ళేటువంటి ఒక న్యూట్రాన్‌తో తాడనం చెందించాను. వేగం తక్కువగా కలిగినటువంటి న్యూట్రాన్‌తో తాడనం చెందించినప్పుడు మాత్రమే కేంద్రక విచ్ఛిత్తి అనేటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది స్లో న్యూట్రాన్ అనమాట. ఓకే. కేంద్రక అన్నీ ఢీకొట్టించినప్పుడు ఫైనల్‌గా
ఇక్కడ బేరియం అనేటువంటి ఒక పరమాణువు, క్రిప్టాన్ అనేటువంటి పరమాణువుతో పాటు సుమారు 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే. సో, ఇక్కడ బేరియం అంటున్నాను 144గా ఉంటుంది. క్రిప్టాన్ అంటున్నాను 90 అనేటువంటిదిగా ఉంటుంది. దాని మాస్ అనమాట. అయితే ఇక్కడ చూడండి. సో, ఒక 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 రేడియోధార్మికత మూలకం న్యూట్రాన్‌తో తాడనం చెందించినప్పుడు నీకు వేరే కేంద్రకాలుగా ఒక పెద్ద ఒక కేంద్రకం అనేది చిన్న చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. సో, యురేనియం 235తో చేస్తే ఇలా వచ్చినాయి. మరి 238 ఉంటాయి. 233 ఉంటాయి. మరి ఇలాంటి వాటి వలన ఇక్కడ ఏర్పడేటువంటి న్యూక్లియస్ అనేటువంటి కేంద్రకాలు కూడా మార్పు అనేటువంటిది వచ్చేస్తాయి. సో, నీకు క్సినాన్ అనేటువంటిది రావచ్చు, ఐడిన్ అనేటువంటిది రావచ్చు, సీజియం అనేది రావచ్చు, అత్యంత ప్రమాదకరమైనటువంటి స్ట్రాన్షియం రావచ్చు. రైట్. సో, ఇలాంటి మూలకాలు రావటం వలన ఇవి భూమిలో కలిసిపోతాయి. నెక్స్ట్ ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిలోను, నీటిలోను కలిసిపోతాయి. నెక్స్ట్ ఆ మొక్కలతో మొక్కల పెరుగుదలలో ఇవి కూడా వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఇండైరెక్ట్‌గా మొక్కల్లో ఉంటాయి. నెక్స్ట్ ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి ఆ ఫలాల్లో ఉంటాయి. సో, నువ్వు ఇవి తినడం వలన ఆటోమేటిక్‌గా ఈ స్ట్రాన్షియం ఇలాంటి రేడియేషన్ కలిగినటువంటి మూలకాలు మన శరీరంలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ ఇలాంటి వాటిని కలగజేయడానికి కారణమవుతుందన్నమాట. ఓకే. సో, జపాన్‌లో అక్కడ బాంబు జరిగిన తర్వాత నుంచి సుమారు 50 సంవత్సరాల వరకు వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. రైట్. సో, ఈ ఈ ఇంత హానికరమైనటువంటి మూలకాలు దీని ద్వారా ఏర్పడతా ఉంటాయి. రేడియోధార్మిక పదార్థం నుంచి నీకు ఆల్ఫా, బీటా, గామాతో పాటుగా ఈ టైప్ ఆఫ్ కేంద్రకాలు కూడా ఏర్పడటం వలన ప్రాబ్లమ్ ఎక్కువగా అరైజ్ అవుతుంది. కాబట్టి క్వెషన్ నంబర్ 89కి ఆన్సర్ ఏమని చెప్తామంటే కేంద్రక విచ్చిత్తి. ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పాలను పెరుగుగా పులియబెట్టడానికి కారణమయ్యేది ఏది అంటున్నాడు. సో, పాలు. శరీరానికి చాలా ఆరోగ్యకరమని చెప్తా ఉంటారు. బట్ అది రాంగ్ అండి. పాలనేటువంటిది అంత మంచిది కాదు. పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులే చాలా చాలా మంచివన్నమాట. అంటే పెరుగనేటువంటిది పెరుగు కంటే ఇంకా బెస్ట్ వచ్చేసరికి దాని నుంచి తీసేటువంటి వెన్న కంటే దాన్ని బాగా కాచినప్పుడు వచ్చినటువంటి నెయ్యి. ప్రపంచానికి మనం భారతదేశం పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైన ఔషధం పేరే ఈ నెయ్యి అన్నమాట. సహజంగా డాక్టర్లు ఈ నెయ్యి ఇలాంటి వాటిని తినకూడదంటారు. అది కంప్లీట్‌గా రాంగ్ అనమాట. నెయ్యిలో ఎటువంటి డ్రాబ్యాక్స్ అనేటువంటిది దాన్ని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేటువంటిది ఏమీ లేవు. గుండెపోటొస్తది. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోద్ది. ఇలాంటివన్నీ కూడా సరిగ్గా నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు బయటికి పబ్లిష్ చేయటం వలన రైట్. సో, ఆ అబద్ధాలనే మనం నిజాలుగా నమ్మేస్తా ఉన్నాం. ఓకే. రైట్. సో, ఇంతకీ ఆ నెయ్యి ఇలాంటివి రావాలంటే పాల నుంచే ఉత్పత్తి అనేటువంటిది పాలుని ఎలా మారిస్తే జరుగుతుంది? పెరుగుగా మారుస్తే. ఇంతకీ పాలల్లో ఏముంటుంది? పాలల్లో లాక్టోజ్ అనేటువంటిది ఉంటుంది. లాక్టోజ్. ఓకే. పాల చక్కెర. ఓకే. మిల్క్ షుగర్‌గా చెప్తారు. సో, ఇది ఒక సహజ చక్కెర అనమాట. చక్కెర. సహజ చక్కెర. రైట్. సో, ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషం ఏది అంటే పంచదార అనమాట. నువ్వు పంచదార తినడం మొదలుపెట్టావంటే గత 150 సంవత్సరాల నుంచే ఇది 2020 150 సంవత్సరాల నుంచి మాత్రమే మనం పంచదార ఇలాంటి వాటిని తింటున్నాం. ఓకే. సో, ఈ చక్కెరకి సంబంధించినటువంటి డెరివేటివ్స్ ఏవున్నా గానీ వాటిని తీసుకోవటం వలన మనకి రకరకాల జబ్బులనేటువంటిది ఏర్పడతా ఉంటాయి. కాబట్టి సో, ఎక్కువ మొత్తంలో అసలు చక్కెర అనేటువంటిది కంప్లీట్‌గా అవాయిడ్ చేయటమే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్‌గా కన్సిడర్ చేయొచ్చు. రైట్. సో, ఈ ఈ సహజ చక్కెర అనేటువంటిది ఇవి చాలా ప్రమాదకరమైనవనమాట. అంటే లాక్టోజ్ అని కాదు నా ఉద్దేశ్యం. సహజ చక్కెరలు ఏవైతే మనకున్నాయో అవన్నీ కూడా చాలా ప్రమాదకరంగా కన్సిడర్ చేస్తాం. రైట్. సో, వాటిలో ఒకటి లాక్టోజ్. ఈ లాక్టోజ్ అనేటువంటిది లాక్టోబాసిల్లస్ అనే ఒక బాక్టీరియా దీని మీద చర్య పొందటం వలన లాక్టోబాసిల్లస్ అనేది పాలను ఎలా మార్చేస్తుంది? పెరుగుగా మార్చేస్తుంది. సో, లాక్టిక్ ఆమ్లంగా మారిపోతుంది. లాక్టిక్ ఆమ్లంగా మారిపోతుందనమాట. ఓకే. రైట్. సో, మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. లాక్టోబాసిల్లస్. రైట్. సో, పాలను పెరుగుగా పులియబెట్టడానికి కారణమయ్యేటువంటిది లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 91 బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటి? బేకింగ్ సోడా. బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్‌ని బేకింగ్ సోడా అంటారు. ఓకే. దాని ఫార్ములా ఇది. ఏంటది? సోడియం బైకార్బోనేట్. బైకార్బోనేట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బేకింగ్.
బైకార్బోనేట్. బేకింగ్ అనొస్తే బి అనొస్తే ఇక్కడ ఫొనెటిక్ సౌండ్ గూడా బేకింగ్ బై బై అనేటువంటిదొస్తది. ఓకే. సో, ఎందుకని ఇలా చెప్తున్నానంటే ఇలాంటిదే ఇంకొకటి ఎక్కువ మంది దీని దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. దాని పేరే వాషింగ్ సోడా. చాకలి సోడా అంటాం. చాకలి సోడా. బట్టలు ఉతకడానికి ఉపయోగించేది. జనరల్‌గా తెలుగులో ఇలాగ ప్రనౌన్స్ చేస్తారు. చాకలి సోడా అంటారు. సో, దీన్ని Na2CO3 Na2CO3 10H2 అని చాకలి సోడా అంటారు. సో, రసాయన నామం వచ్చేసరికి సోడియం కార్బోనేట్. సోడియం, సోడియం కార్బోనేట్ అనేటువంటిది చెప్తాం. సోడియం కార్బోనేట్. ఓకే. దీన్ని చాకలి సోడా అంటారు. ఓకే. రైట్. సో, ఇక్కడ ఈ రెండిటికి ఎక్కువ మంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాం. సోడియం కార్బోనేట్ ఇక్కడ బై అనేదేం రాలేదు. అదే ఇక్కడ బై అనేదొస్తే బి అనేటువంటి ఫొనెటిక్ సౌండొస్తే బేకింగ్ సోడా గుర్తుపెట్టుకోండి. సో, క్వెషన్ నంబర్ 91కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. ఆప్షన్ బి బైకార్బోనేట్. అదే ఆప్షన్ ఏని ఏమంటున్నాం చాకలి సోడా అంటున్నాం, వాషింగ్ సోడా అని. సో, ఎన్ని నీటి అణువులుండాలి? 10 నీటి అణువులుండాలి. గ్రూప్ డి ఎగ్జామ్ గనక రాసేవాళ్ళుంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి. సో, వాళ్ళు ఈ ఓరియంటేషన్‌లో గూడా ప్రిపేర్ అవ్వాలి. ఒక చాకలి సోడాలో నీటి అణువుల సంఖ్య ఎంత అంటాడు. ఎన్నని చెప్పాలి? 10 అనమాట. నెక్స్ట్ సోడియం నైట్రేట్ అనేటువంటిది నైట్రైట్ ఇలా 2 ఒకటే ఇచ్చారిక్కడ. యాక్చువల్‌గా సోడియం నైట్రేట్ NaNO3 అంటాం. దీన్ని సోడియం నైట్రేట్ అంటాం. దీన్నే ఏమంటారు అంటే చిలీ చిలీ సాల్ట్ పీటర్ అంటారు. చిలీ సాల్ట్ పీటర్. ఇది ఒక పేలుడు పదార్థం అనమాట. పేలుడు పదార్థం. పేలుడు పదార్థం. చైనా వస్తువులే కాదు, చైనా క్రాకర్స్ కూడా చాలా చీప్‌గా దొరుకుతాయి. ఎందుకని చీప్‌గా దొరుకుతాయంటే వాటిల్లో ఈ సోడియం నైట్రేట్ అనేటువంటి చీప్ కెమికల్‌ని వాడతారు. ఓకే. సో, దీని వలన అవి తొందరగా పేలిపోతాయన్నమాట. సో, క్వెషన్ నంబర్ 91కి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 18 క్యారెట్ల బంగారంలో స్వచ్ఛమైన బంగారం యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. రైట్. సో, మనకున్నటువంటి మూలకాలన్నిటిలో 118 మూలకాల్లో ఏ మూలకాల్ని మూలకాల రాజు అంటారు? మూలకాల రాజు. కార్బన్. మరి మూలకాల లోహాల రాజు అంటారు. లోహాల రాజు. బంగారం. బంగారం. గోల్డ్ అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ రసాయనాల రాజు. రసాయనాల రాజు. రసాయనాల రాజు. ఎవరు? సల్ఫ్యూరిక్ ఆమ్లం. H2SO4 అనేటువంటిది రసాయనాల రాజు అనమాట. ఓకేనా? రైట్. సో, అంటే రాజులు 3 ఉంటారిక్కడ. రాణులుండవు. ఓన్లీ రాజులు మాత్రమే ఉంటాయి. మూలకాల రాజంటే కార్బన్, లోహాల రాజంటే బంగారం, రసాయనాల రాజంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఎందుకని బంగారాన్ని లోహాల రాజు అంటారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు సుమారు 196గా మనం తీసుకున్నట్లయితే ఈ కంట్రీస్ ఒకదానికొకటి వస్తు మార్పిడిని చేసుకోవడాన్ని దేన్ని ఆధారంగా చేసుకుంటాయి? బంగారాన్ని ఆధారంగా చేసుకుంటాయి స్టాండర్డ్‌గా. ఓకే. రైట్. సో, ఒకప్పుడు భారతదేశం అనేటువంటి కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఏం చేశాయి? కరెన్సీని ప్రింట్ చేయటానికి బంగారాన్ని ఉన్న రిజర్వ్స్‌ని బేస్ చేసుకొని ప్రింట్ చేశాయి. అయితే ఇప్పుడు జీడీపీని ఆధారంగా చేసుకొని చేస్తున్నాయి. రైట్. సో, ఈ బంగారం యొక్క స్వచ్ఛతను చెప్పడానికి దేన్ని వినియోగిస్తారంటే క్యారెట్లు అనేటువంటి ఒక టర్మ్‌ని వాడతారు. క్యారెట్. క్యారెట్ అనేటువంటి ఒక టర్మ్‌ని వాడతారనమాట. ఓకే. సో, స్వచ్ఛమైన బంగారం, శుద్ధమైన బంగారం, శుద్ధమైన బంగారం, శుద్ధమైన బంగారం అంటే 24 క్యారెట్స్. 24 క్యారెట్స్. 24 క్యారెట్స్‌ని శుద్ధమైన బంగారం అంటారు. సో, దీనిలో బంగారం అనేటువంటిది ఎంత భాగం ఉంటుంది? నెక్స్ట్ కాపర్ అనేటువంటిది ఎంత భాగం ఉంటుందనేది ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. బంగారం అనేటువంటిది 24 పార్ట్‌లు బంగారం ఉంటే 0 పార్ట్‌లు కాపర్ అనేటువంటిది ఉంటుంది. 0 భాగాలు కాపర్ అనేది ఉంటుంది. ఓకే. సో, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి బంగారం యొక్క భాగాల సంఖ్య 24. మొత్తం భాగాల సంఖ్య అంటే టోటల్ ప్యూరిటీ 24. ఓకే. రైట్. సో, ఇంటూ 100 ఎంతొస్తుంది? 100% అనేటువంటిదొస్తుంది. సో, ఈ 24 క్యారెట్స్‌నే 100% ప్యూర్ గోల్డ్‌గా చెప్తారు. శుద్ధమైన బంగారంగా. సో, గోల్డ్ బిస్కెట్స్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి దీన్నే వాడతారు. అయితే నెక్స్ట్ ఆర్నమెంటల్ గోల్డ్ అంటారు. ఆర్నమెంటల్, ఆర్నమెంటల్ గోల్డ్ అనేటువంటిది. ఆర్నమెంటల్ బంగారం అనేటువంటిది. సో, దీన్నే 916 బంగారం అంటారు.
దీన్నే కేడిఎం బంగారం అని కూడా అంటారు. కేడిఎం గోల్డ్ ఇలాంటివిగా చెప్తారు. సో, ఇంతకీ ఏంటది 22 క్యారెట్స్‌ని కేడిఎం ఇలాంటి పదాలతో వాడతారు. దీనిలో 22 పార్ట్‌లు బంగారం ఉంటే, 2 పార్ట్‌లు కాపర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ స్వచ్ఛత ఎంత? 22. టోటల్ స్వచ్ఛత ఎంత? 24 ఇంటూ 100. సో, ఎంతొస్తుంది? 91.6 అనేదొస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు 100 గ్రాముల ఒక ఆభరణం తీసుకుంటే, దానిలో 91.6 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. రిమైనింగ్ 8.4 గ్రామ్స్ అనేది తరుగు అనేటువంటిది. అంటే కాపర్ ఇలాంటి మూలకాలని, జింక్, వెనీడియం ఇలాంటి వాటిని కలిపేస్తారు. ఓకే. సో, అదే ఇక్కడ 100 గ్రాములు గాకుండా 1000 గ్రాములు తీసుకున్నారనుకోండి. అప్పుడు నీకేమొస్తుంది? 916 అనేటువంటిదొస్తుంది. అలా ఆభరణాలు తయారు జేయటానికి 22 క్యారెట్స్‌ని వాడతారు. సో, శుద్ధమైన బంగారంతో ఆభరణాలు చేయలేం. కారణం ఏంటంటే, అవి ఎటు పడితే అటు మౌల్డ్ అనేటువంటిది కాలేవు. దానికి ఏదైనా ఇంప్యూరిటీని కలిపినప్పుడు, దేనికి 24 క్యారెట్స్‌కి ఇంప్యూరిటీని కలిపినప్పుడు, అది మాత్రమే ఎటు పడితే అటు మౌల్డ్ అవుతుందనమాట. సో, ఇక్కడ కాడ్మియం అనే ఒక మూలకాన్ని కూడా వాడతారు. అందుకనే దీన్ని కేడియం అని కూడా పిలుస్తారనమాట. రైట్. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసరికి 20 క్యారెట్స్. 20 క్యారెట్స్. ఈ 20 క్యారెట్స్ అంటే అర్థం ఏంటి? 20 పార్ట్స్ ఏమో బంగారం ఉంటుంది. మిగిలిన 4 పార్ట్‌లు కాపర్ అనేది ఉంటుంది. అంటే 20/24 ఇంటూ 100 అనేటువంటిది తీసుకుంటాం. టోటల్‌గా నీకు 83.3% ఆ రేంజ్‌లో వస్తుంది. నెక్స్ట్ 18 క్యారెట్స్ మనల్ని అడిగింది ఇదే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆహ్, అసలు గోల్డ్ గురించి అడిగేటువంటి కాన్సెప్ట్ అంతా ఇది. ఓకే. సో, 24 క్యారెట్స్‌లో ఏముంటుంది? 22 క్యారెట్స్‌లో ఏముంటుంది? లోహాల రాజు ఎవడు? నెక్స్ట్ ఈ దీనిలో ఉన్నటువంటి 18 క్యారెట్స్‌లో కాపర్ ఎంత కంటెంట్‌లో ఉంటుంది? ఇలాంటివి అడుగుతారనమాట. సో, 18 పార్ట్స్ ఇది ఉంటుంది. ఏది? బంగారం అనేది. రిమైనింగ్ 6 పార్ట్స్ ఏముంటుందంటే కాపర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, 18/24 ఇంటూ టోటల్ ప్యూరిటీ 24 ఇంటూ 100. సో, 75% అనేదొస్తుంది. ఇలా మనం కాన్సెప్ట్‌ని తీసుకుంటాం. సో, 18 క్యారెట్స్‌లో బంగారం ఎంతుంటుందంటున్నాడు? ఆప్షన్ బి 75%. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేది అంటున్నాడు. సో, గాలి వేగాన్ని కొలవడానికి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆల్టిమీటర్. ఆల్టిమీటర్ అనేది దేనికి వినియోగిస్తారు? విమానాల యొక్క ఎత్తును కొలవడానికి వాడతారు. విమానాల ఎత్తుని కొలవడానికి వినియోగించేటువంటి పరికరం. సో, ఈ భూమి నుంచి అది ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఓకే. సో, ఇక్కడుంటే పీడనం ఒక విధంగా ఉంటుంది. ఇక్కడుంటే పీడనం ఇంకొక విధంగా, ఇక్కడుండే పీడనం వేరొక విధంగా ఉంటుంది. ఈ పీడనంలో వచ్చేటువంటి వ్యత్యాసాలని ఆధారంగా చేసుకొని ఆటి యొక్క ఎత్తుని కొలవడానికి వినియోగిస్తారు ఈ ఆల్టిమీటర్ అనేటువంటిది. రైట్. నెక్స్ట్ ఎనిమోమీటర్ అంటే గాలి వేగాన్ని కొలవడానికి వినియోగించే పరికరం. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. సో, వాతావరణ శాఖ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినా లేదంటే వాతావరణ శాఖ సంబంధించి న్యూస్ ఇలాంటివి ఏదన్నా మనకి టెలికాస్ట్ అయినప్పుడు చూడండి. సో, ఫస్ట్ ఆ వాతావరణ శాఖ ఉన్నటువంటి ఆ ఏరియా అని చూపించి సో, ఈ డివైస్ లాంటి దాన్ని చూపిస్తారు. ఇది వేగంగా తిరుగుతా ఉంటుంది. ఓకే. సో, దీన్నే ఎనిమోమీటర్ అనేటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ లాక్టోమీటర్. సో, పాల స్వచ్ఛతను చెప్పడానికి వినియోగించేటువంటి పరికరం. పాల స్వచ్ఛత. నెక్స్ట్ గ్యాలాక్టోమీటర్. ఇది కూడా సేమ్ అంతే. పాల స్వచ్ఛతను తెలవడానికి ఉపయోగించేటువంటి పరికరం. నెక్స్ట్ పాలు ఇలాంటి వాటిలో క్రీమ్ శాతం అనేటువంటిది ఎంతుంది? క్రీమ్ శాతం ఎంతుంది? నెక్స్ట్ పాల యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఇలాంటి వాటిని చెప్పడానికి వినియోగించేటువంటి పరికరంగా చెప్తాం. సో, రెండిటికి కూడా ఒకే మీనింగ్ వస్తుంది. క్వెషన్ నంబర్ 93కి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఎనిమోమీటర్. ఎనిమోమీటర్. నెక్స్ట్ క్వెషన్ కెల్విన్ ప్లాంక్ నియమం డాష్‌కు సంబంధించింది. ఈ కెల్విన్ ప్లాంక్ నియమం అనేటువంటి దాన్ని మనం సహజంగా సెకండ్ లా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. 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 దీనిలో ఈ కెల్విన్ ప్లాంక్ నియమం అనేటువంటిది వింటాం. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తారంటే ఒక ఉష్ణానికి సంబంధించినటువంటి ఒక ఇంజిన్ గురించి, హీట్ ఇంజిన్ గురించి మాట్లాడతారు. హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్. ఓకే. ఒక సైక్లిక్ లాగా కార్నాట్ ఇంజిన్ అని ఉంటుంది. మీరు డిగ్రీ లాంటి స్టాండర్డ్స్‌లో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ వస్తుంది యాక్చువల్‌గా. సో, ఈ కార్నాట్ ఇంజిన్‌లో నువ్వు ఎంతైతే ఉష్ణం అనేటువంటిది ఇస్తావో ఆ ఉష్ణం ఎలా మార్చబడుతుంది? పనిగా మార్చబడుతుంది. వర్క్‌గా మార్చబడుతుందనమాట. సో, నువ్వు 100 పార్ట్స్ ఆఫ్ ఉష్ణాన్ని ఇస్తే నీకు 100 పార్ట్ ఆఫ్
పని అనేటువంటిదిగా మారుతుంది తప్ప 100 కంటే ఎక్కువగా రాదు. అంటే ఇక్కడ శక్తిని మనం ఇండైరెక్ట్‌గా సృష్టించడం ఇలాంటివేమీ చేయలేం. ఓకే. సో, నువ్వు ఎంతైతే ఇచ్చావో అంత మొత్తమే వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ మొత్తం ఇలాంటిది రాదనమాట. సో, అలాంటి డివైస్‌ని అసలు ఈ సృష్టిలో చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఉష్ణం అనేటువంటిది ఎలా మారుతుంది? పనిగా మారుతుంది. అంటే ఆప్షన్ అనేది బిగా తీసుకుంటాం. వేడిని పనిలోకి మార్చడం. ఓకే. సో, ఇంకొంచెం బెటర్‌గా ఉష్ణం పనిగా మారుతుంది అనేది. రైట్. సో, క్వెషన్ నంబర్ 94కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రెడ్‌వుడ్ విస్కోమీటర్‌లో ఏం జరుగుతుంది అంటున్నాడు. సో, విస్కోమీటర్. సో, స్నిగ్ధత బలాల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగించే పరికరం అనమాట విస్కోమీటర్ అనేటువంటిది. ఓకే. సో, ఎక్కువగా పెట్రోలియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, వాటి యొక్క ఆహ్, పెట్రోలియం ఉత్పత్తుల యొక్క స్నిగ్ధతా బలాలను కనుగొనడానికి విస్కోమీటర్ అనేటువంటి పరికరాన్ని వినియోగిస్తారు. అయితే ఇక్కడే రెడ్‌వుడ్ విస్కోమీటర్ అనేటువంటి ఇంకొక పరికరం ఉంటుంది. రెడ్‌వుడ్ విస్కోమీటర్. సో, దీని ఆధారంగా కూడా వివిధ ద్రవాల యొక్క ప్రవాహం యొక్క ప్రవాహ రేటు అంటే ఇది కూడా స్నిగ్ధత బలాలను కొలవడానికే ఉపయోగిస్తారు. అయితే ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక ద్రవం యొక్క స్నిగ్ధ బలం, ఇంకొక ద్రవం యొక్క స్నిగ్ధ బలం ఎంత ఉంది? ఈ వ్యత్యాసాలను చెప్పడానికి వ్యత్యాసాలు ఇలాంటి వాటిని చెప్పడానికి ఈ రెడ్‌వుడ్ విస్కోమీటర్ అనేటువంటి దాన్ని వినియోగిస్తా ఉంటారు. సో, మనకి మార్కెట్‌లో దొరికేటువంటి సన్‌ఫ్లవర్ ఆయిల్ అనేటువంటిది తీసుకున్నా, లేదంటే సోయాబీన్ ఆయిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇలాంటి చోట వాడుతా ఉంటారు కదా! సోయాబీన్ ఆయిల్, గ్లిజరాల్. ఓకే. సో, ఇలాంటివి ఇంజిన్ ఆయిల్స్ అనేటువంటివి వాటి యొక్క స్నిగ్ధ బలాలు ఎలా ఉన్నాయి? ఆ కంపారిజన్ వేరే వాటితో చేయాలి అంటే జనరల్‌గా మనం ఈ రెడ్‌వుడ్ విస్కోమీటర్ అనేటువంటి పరికరాన్ని వినియోగిస్తాం. ఓకే. సో, క్వెషన్ నంబర్ 95కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. స్నిగ్ధతా బలాలను పోల్చడం జరుగుతుంది అని ఇచ్చారు కదా! సో, ఇది దానికి సూటబుల్ వన్. రైట్. సో, ఇది ఓవరాల్‌గా ఈ ఈ కంటెంట్‌లో ఉన్నటువంటి కాన్సెప్ట్. రైట్. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ నెంబర్ 81కు సంబంధించినటువంటి బయాలజీ ప్రశ్నలు, వాటికి సంబంధించిన విశ్లేషణలు చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, ఎండోస్కోప్ అంటే ఏమిటి? ఏ, ఇది అలిమెంటరీ కెనాల్ లోపల చూడడానికి ఉపయోగించే ఆప్టికల్ పరికరం. బి, ఇది సక్రమంగా లేని హృదయ స్పందనలను క్రమబద్ధీకరించడానికి రోగి యొక్క ఛాతీకి అమర్చిన పరికరం. సి, ఇది చెవి రుగ్మతలను పరిశీలించడానికి ఉపయోగించే పరికరం. డి, ఇది మానవ కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడానికి ఉపయోగపడే పరికరం. మరి ఇక్కడ తీసుకుంటే ఎండో మీన్స్ ఇన్సైడ్, స్కోపీ మీన్స్ సీయింగ్. సో, లోపల ఉన్నటువంటి భాగాలను మనం పరిశీలించడం, ముఖ్యంగా ఆహార నాళానికి సంబంధించి, ఓకేనా, ఆహార నాళము లేదా జీర్ణ నాళానికి సంబంధించినటువంటి పరీక్షల నిమిత్తం దీనిని వాడుతారు ఎక్కువగా. సో కాబట్టి ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఆహార నాళం. సో ఆహార నాళం యొక్క లోపలి భాగాలను చూడడానికి ఉపయోగించే ఒక ఆప్టికల్ పరికరము. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, అన్ని జీవ సంబంధ సమ్మేళనాలలో అత్యంత ప్రాథమిక అంశం లేదా అత్యంత ప్రాథమికమైనటువంటి మూలకం తీసుకుంటే ఏమవుతుందండి? కార్బన్. ఓకేనా? అదే మానవ శరీరంలో అత్యధికంగా ఉండేదంటే మాత్రం ఆక్సిజన్ వస్తుంది. క్లియర్? సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ సి. నెక్స్ట్, కాలేయం మరియు కండరాలలో నిల్వ చేయబడే శక్తి రూపం అన్నాడు. కాలేయం మరియు కండరాలలో. సో మన శరీరంలో ఉన్నటువంటి అధికమైనటువంటి గ్లూకోజ్ ఏంగా మారుతుందని చెప్పాము? గ్లైకోజన్గా మారి నిల్వ ఉంటుంది. ఎక్కడ? కాలేయంలో, కొంతవరకు కండర కణాలలో. మరి ఇక్కడ ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్, ఆప్షన్ బి క్రొవ్వు, ఆప్షన్ సి ప్రోటీన్, ఆప్షన్ డి గ్లైకోజన్. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్, క్రింది వాటిలో గ్రంథి కానిది. గ్రంథి అంటే కణజాలం అని చెప్పుకున్నాం, రూపాంతరం చెందినటువంటి కణజాలం. మరి ఇది హార్మోన్లు కానీ ఎంజైమ్లు కానీ తయారు చేస్తుంది. హార్మోన్లు తయారు చేస్తే
వినాళ గ్రంథి అంటాం. ఎంజైములను తయారు చేస్తే నాళ గ్రంథి అంటాం. మరి ఇక్కడ తీసుకుంటే ఏ థైరాయిడ్ గ్రంథి, సి కాలేయం అంటే నథింగ్ బట్ అతిపెద్ద గ్రంథి, క్లోమము రెండవ అతిపెద్ద గ్రంథి. మరి గ్యాస్ట్రిన్, గ్యాస్ట్రిన్ అనేది ఏంటి? ఒక హార్మోన్. ఓకేనా? ఇది జీర్ణాశయంలో విడుదల చేయబడి, ఓకే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు చూడండి. ఓకేనా? స్టమక్కు సంబంధించినటువంటి ట్రబుల్ అది. అంటే బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. నౌ గ్యాస్ట్రిన్ అంటే స్టమక్కు సంబంధించినటువంటి ఒక హార్మోన్ అది. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కణము యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేనిని పిలుస్తారు? కణము యొక్క ఎనర్జీ కరెన్సీ. ఓకేనా? కణము యొక్క ఎనర్జీ కరెన్సీ ఇక్కడ తీసుకుంటే ఏ ఏడిపి, బి ఏటీపీ, సి ఎన్ఏడిహెచ్, డి జీడిపి. సో కణము యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేనిని అంటాము? ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. క్లియర్? ఓకేనా? ఒక ఏటీపీ నుంచి 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. మరి ఇక్కడ ఏడిపి తీసుకుంటే ఏడిపి మీన్స్ అడినోసిన్ డైఫాస్ఫేట్. ఓకే, క్లియర్? ఇక ఎన్ఏడిహెచ్ తీసుకుంటే క్షయకరణము చెందినటువంటి, ఎన్ అంటే నికోటినమైడ్, ఓకే, అడినైన్ డైన్యూక్లియోటైడ్, క్లియర్? ఎందుకంటే ఇది ఎన్ఏడి నుంచి, ఓకే, హైడ్రోజన్ కలిసి ఎన్ఏడిహెచ్ తయారవుతుంది. మరి జీడిపి తీసుకుంటే గ్వానోసిన్ డైఫాస్ఫేట్. ఓకే, సో ఒక జీడిపి ఇది ఎంతకు సమానం అంటే ఒక ఏటీపీకి సమానం. క్లియర్? సో ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటాం? ఏటీపీ. చూడండి సార్, తెలుగు ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 81 జియోగ్రఫీ అండ్ స్టాండర్డ్ జీకే. ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చిన వారిలో ఎవరిని సిద్ధాంత పరిణామ పితామహుడిగా పిలుస్తారు? ఏ అరిస్టాటిల్, బి మార్టిన్ కూపర్, సి చార్లెస్ డార్విన్, డి ఫెడరిక్ విన్సో టేలర్ అన్నాడని. సో చార్లెస్ డార్విన్ని సిద్ధాంత పరిమాణ పితామహుడు అంటారు. యాక్చువల్గా ఇది మన బిట్టు కాదు, బయాలజీ సంబంధించిన బిట్టు అని అక్కడ వచ్చింది. ఓకేనా? సో కానీ మనం చెప్పుకుంటే ఏంటి సార్ అంటే చార్లెస్ డార్విన్ అని. అరిస్టాటిల్ అంటే రాజనీతి శాస్త్ర పితామహుడు మనకు తెలుసు కదా, రాజనీతి శాస్త్ర పితామహుడు, రాజనీతి శాస్త్ర పితామహుడు అని అరిస్టాటిల్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ ప్యారిస్ ఫ్రాన్స్ అని. ఇక్కడ ఉన్న ప్రధాన కార్యాలయం యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. బి ది హేగ్ నెదర్లాండ్ అండి. ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం ఉందండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యాయస్థానం ఉంది. సి మొనాకో, ఇక్కడ మనకు ఉండేటువంటిది హైడ్రోగ్రాఫిక్ సంస్థ అండి, ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ అండి. ఇక్కడ మనకి ప్రతి ఏటా ఏం చేస్తారండి, ఆస్కార్ అవార్డ్స్ని ఎక్కడ ప్రదానం చేస్తారండి అంటే మనకి ఇక లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలోనూ థియేటర్ల అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, లెజిమ్ ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి జానపద నృత్య రూపము? ఏ అస్సోం, బి అరుణాచల్ ప్రదేశ్, సి మహారాష్ట్ర, డి ఒడిస్సా. ఆన్సర్ లెజిమ్ అన్నాడు కనుక ఇది మనకు ప్రసిద్ధి చెందింది మహారాష్ట్ర. చూడండి సార్, ఇక్కడ దశావతార్ లెజిమ్, కథకీర్తను, దశావతారు, లెజిమ్, లోకవని ఎక్సెట్రా ఇవన్నీ మహారాష్ట్ర. అదే గుమార్ సంచర్, చడ్యా దండనాథ్,
చౌ, చడ్యాదన్నర్ చౌ ఇవన్నీ కూడా ఒడిస్సా అండి. మనకి అస్సాంలో అయితే బిహు, బైశాఖి బిహు, రంగేలి బిహు, నాంగు క్రెమ్ము ఇవన్నీ కూడాను మనకి ఈ యొక్క అస్సాం అండి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే బోయ నృత్యం, నెమల నృత్యం, నెమల నృత్యం, కొమ్ము నృత్యం, బోయ నృత్యం, నెమల నృత్యం, కొమ్ము నృత్యం అండి. ఇవన్నీ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ వన్. నల్ సరోవర్ పక్షుల అభయారణ్య కేంద్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్ అన్నాడు, బి హర్యానా అన్నాడు, సి పంజాబ్ అన్నాడు, డి గుజరాత్ అన్నాడని, ఆన్సర్ డి గుజరాత్ అని. నల్ సరోవర్ అయితే ఇక్కడ నల్ సరోవర్ కాకుండా గిర్ నేషనల్ ఫారెస్ట్ ఉంది, గిర్ నేషనల్ ఫారెస్ట్ కూడా ఉంది. గిర్ నేషనల్ ఫారెస్ట్ తో పాటు ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి అని. దేనికండి? ఆసియా సింహాలకు బాగా ప్రసిద్ధి. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఉంది, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఒకటి ఉంది, ఇది కూడాను. ఇకపోతే హర్యానాలో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఉందండి. ఏముంది? సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఉంది. షికార్దేవి, రోహ్లతంగు, గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్, గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వన్. చౌమహల్లా ప్యాలెస్ ఏ భారతీయ నగరంలో ఉంది? ఏ చెన్నై, బి హైదరాబాద్, సి బెంగళూరు, డి కొచ్చి. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉండేదే చౌమహల్లా ప్యాలెస్ అని. దీంతో పాటు ఇక్కడ ఏముంటుంది సార్ అంటే చార్మినార్ అనే ఒక కట్టడం ఒకటి ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం ఉంటుందండి, సాలార్జంగ్ మ్యూజియం. గోల్కొండ కోట ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్ అంటే హైదరాబాద్ అండి. సో ఇక్కడ మనకి ప్రధానంగా హెల్త్ సిటీ క్యాపిటల్ అని దేన్ని పిలుస్తారండి అంటే చెన్నై నగరాన్ని ఔషధాల రాజధానిగా పిలుస్తారండి. ఓకేనా, నెక్స్ట్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అండి. అరేబియా సముద్రపు రాణి అని పిలుస్తారు కొచ్చిని. అరేబియా సముద్రపు రాణిగా దేన్ని పిలుస్తారని అంటే కొచ్చి. ఓకేనా, నెక్స్ట్ వన్. జియోడిసి అంటే ఏమిటి? ఏ ఏరోనాటిక్స్ యొక్క శాఖ, బి ఐస్బర్గ్ అధ్యయనమా, సి పర్వతాల అధ్యయనమా, డి భూమి యొక్క ఆకారం మరియు వైశాల్యంతో వ్యవహరించే గణిత శాఖ. ఎస్, థర్డ్ లాస్ట్ వన్ రైట్ అండి. భూమి యొక్క ఆకారాన్ని, భూమి యొక్క పరిమాణంను లేదా అక్షాంశాలు, రేఖాంశాలు అంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. అక్షాంశాలు, రేఖాంశాలు ఇవన్నింటినీ వర్ణించినటువంటిదే మనకి ఏంటి సార్ అంటే ఈ యొక్క జియోడిసి అంటారండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఎర్ర నేల మీద సాగు చేయడం కష్టం ఎందుచేత? ఏ దాని నీటి హోల్డింగ్ సామర్థ్యం తక్కువ, బి ఇది చాలా కలుషితమైనది, సి జీవభాగాలు దానితో కలవు, ఇది ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని నీటిని హోల్డింగ్ చేసే సామర్థ్యం చాలా తక్కువ అండి. ఎర్ర నీళ్ళలో నీటిని హోల్డింగ్ చేసే సామర్థ్యం చాలా తక్కువ కనుక దీనిలో సాధారణంగా మనకి ఏంటి సార్ అంటే ఎర్ర నేలలు. భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు అంటే ఒండ్రు నేలలు వస్తుందండి. భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు అంటే దాదాపుగా ఒండ్రు నేలలు 43% వరకు వస్తాయండి. ఇది ప్రధానంగా గోదావరి, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలోను, పెన్నా డెల్టా ప్రాంతంలోను, గంగా డెల్టా ప్రాంతంలోను, మహానది డెల్టా ప్రాంతంలోను ఇటువంటి డెల్టా ప్రాంతాలు అధికంగా ఉండేవే ఒండ్రు నేలలు. సాధారణంగా భారతదేశంలో ఉన్న నేలలు ఎన్ని రకాలని అడిగితే 8 రకాలు. నేలల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని అడిగితే పెడాలజీ అనండి. అందులో ఈ ఎర్ర నేలలు దాదాపుకి ఒక 29%తో, దాదాపు ఇక్కడైతే చూసుకుంటే 18.5%తో విస్తరించి ఉన్నాయి. ఇది ఎన్సీఆర్టీ ప్రకారం అండి పర్సంటేజ్ నేను చెప్పేది, స్టేట్ సిలబస్ ప్రకారం అయితే కాదు. ఓకే, ఎర్ర నేలలు దీనిలో ఎక్కువగా మనకి ఏముంటుందండి ఫెర్రస్ ఆక్సైడ్ అనే మూలకం ఉంటుందండి, Fe
O2 అనేది ఎక్కువగా ఉంటుంది. ఫెర్రస్ ఆక్సైడ్. దీనిలో బాగా పండే పంట ఏంటి? వరి పండుతుంది నీటిపారుదల ఉంటే, లేదా నూనె గింజలు పండుతాయి. నూనె గింజలు, వేరుశెనగ, పప్పు ధాన్యాలు వంటి పంటలు పండుతాయండి. పప్పు ధాన్యాలు ఇవి ఇందులో అధికంగా కనిపించవు. ఓకేనండి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ దినరేఖ ఏ మహాసముద్రం గుండా పోతుంది? అంతర్జాతీయ దినరేఖ అనేటప్పటికి ఇలా ఉంటుందండి. ఇది అలాస్కా కంట్రీ, ఇది రష్యా భూభాగం అండి. ఈ మధ్యలో సన్నగా ఒక గ్యాప్ ఉంది చూడండి సార్. ఈ గ్యాప్ మనకి ఏంటి సార్ అంటే బేరింగ్ అనే జలసంధి ఇలా ఉంటుందండి. ఏముంటుంది ఇక్కడ? బేరింగ్ జలసంధి. ఇదంతా పశ్చిమ పసిఫిక్ అండి, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం. ఓకే, సో ఈ బేరింగ్ అనే జలసంధి ఏ రెండు దేశాలను వేరు చేస్తుందంటే అలాస్కా దేశాన్ని, రష్యా దేశాన్ని వేరు చేసి ఉత్తరాన ఉన్న ఏ మహాసముద్రం అండి? ఆర్కిటిక్ మహాసముద్రంను మరియు పసిఫిక్ మహాసముద్రం కలుపుతుంది. ఇట్లాగా దీని గుండా ప్రయాణించినటువంటి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అండి. తూర్పు పశ్చిమ రేఖాంశం. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారండి. దీన్ని ఏమంటారు? అంతర్జాతీయ దినరేఖ. అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారండి. ఓకేనా. నెక్స్ట్ వన్, అంటే ఏ మహాసముద్రం గుండా పోతుంది? పసిఫిక్ మహాసముద్రం గుండా ప్రధానంగా పోతుందండి. ఓకే, భారతదేశం యొక్క పొడవైన రైలు స్టేషన్ల మధ్య నడుపుతుంది. ఏ కన్యాకుమారి టు బారాముల్లా, బి దిబ్రూగర్ టు నలియా, సి దిబ్రూగర్ టు కన్యాకుమారి, డి తిరువనాథపురం టు ఢిల్లీ అని. ఓకేనా. సో ఇక్కడ అస్సాంలో దిబ్రూగర్ నుండి మొదలయ్యి ఇలా వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా నుండి ఇలా కర్ణాటక, కేరళ మీద తమిళనాడు వరకు అండి. ఇలా కన్యాకుమారిలో తమిళనాడు నుండి దిబ్రూగర్, అస్సాంలో దిబ్రూగర్ల మధ్య నడిపినటువంటి భారతదేశంలో అతి పొడవైన రైలు మార్గం ఏమిటి అని ఎప్పుడైనా అడిగితే కన్యాకుమారి టు దిబ్రూగర్ అండి. ఇలా ఉంటుంది, కన్యాకుమారి టు దిబ్రూగర్. ఇది అస్సాం రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది, తమిళనాడుతో ఎండ్ అవుతుంది. దీని మధ్య నడిపినటువంటి రైలే వివేక్ ఎక్స్ప్రెస్ అండి. వివేక్ ఎక్స్ప్రెస్ భారతదేశంలో అతి ఎక్కువ దూరం నడిచే రైలు అండి. ఓకే, ఆన్సర్ దిబ్రూగర్ టు కన్యాకుమారి. నెక్స్ట్ వన్, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఏ సంవత్సరంలో స్థాపించబడింది? టిస్కో అండి. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఇండియాలో 1907లో ప్రారంభించారు. దేశంలో పురాతన ఇనుము ఉక్కు కర్మాగారం అని, పురాతనమైన ఇనుము ఉక్కు కర్మాగారం అండ్ భారతదేశంలో ప్రైవేటు యాజమాన్యంలో అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం అని. ప్రైవేట్ యాజమాన్యంలో అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం, అతిపెద్దది ఈ యొక్క టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. దీన్ని జార్ఖండ్లో జంషెడ్పూర్ వద్ద కలదండి. జంషెడ్పూర్. ఈ జంషెడ్పూర్ నగరాన్ని భారతీయ ఉక్కు నగరం అని పిలుస్తారండి. భారతీయ ఉక్కు నగరం అని దేనికి గల పేరు అంటే స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అండి. స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాని ఏ నగరానికి గల పేరు అంటే ఈ యొక్క భారతీయ ఉక్కు నగరం అని జంషెడ్పూర్ నగరానికి గల పేరండి. ఓకే, వెల్కమ్ టు ఐఏసి సౌత్ ఇండియాస్ బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్. ఈ రోజు మనం ఎన్టీపీసీ తెలుగు మీడియం యొక్క గ్రాండ్ టెస్ట్ 81 ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. మొట్టమొదటి క్వశ్చన్ మనం ఉంది, పిఎం శ్రీ నరేంద్ర మోడీ ఇటీవల నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించినట్టు ప్రకటించారు. NDHM ను అమలు చేసే నోడల్ ఏజెన్సీ పేరేమిటి? గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్కీమ్ ని మనము తయారు చేసిన తర్వాత స్కీమ్ ని మనము ఇంప్లిమెంట్ చేయాలి, అంటే దాన్ని అమలు చేయాలి. అమలు చేయడానికి మనకు ఏదైనా ఒక ఏజెన్సీ కానీ ఆర్గనైజేషన్ కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ వచ్చేసరికి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ, గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం, నేషనల్ సెంటర్ ఫర్ డిజిటల్ కంట్రోల్, అదేవిధంగా నేషనల్ హెల్త్ అథారిటీ. గుర్తుపెట్టుకోండి, నేషనల్ హెల్త్ అథారిటీ ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ని అమలు చేస్తున్నటువంటి ఒక ఏజెన్సీ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నేషనల్ హెల్త్ అథారిటీ. ఎందుకు అంటే మనం ఏదైతే అనుకున్నామో ఆయుష్మాన్ భారత్ అనే ఏదైతే ఒక స్కీమ్ అనుకున్నామో ఆ ఆయుష్మాన్ భారత్ కూడా
ఆయుష్మాన్ భారత్ కూడా అమలు చేస్తుంది ఎవరు అంటే నేషనల్ హెల్త్ అథారిటీ అమలు చేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఇస్ ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆప్షన్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆరోగ్యం మరియు పోషణపై ఈ న్యూస్ లెటర్ పేరేంటి? గుర్తుపెట్టుకోండి, మన గిరిజన మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి ఎవరు అంటే అర్జున్ ముండా అండి. అర్జున్ ముండా మన యొక్క వచ్చేసరికి గిరిజన మంత్రి. సో ఈ అర్జున్ ముండా మరియు అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఎవరైతే మనకు ఆర్థిక మంత్రి ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి కూడా ఒక న్యూస్ లెటర్ ని విడుదల చేయడం జరిగింది. దాని పేరు అలేఖ. ఓకే, అదేవిధంగా ఒక పోర్టల్ కూడా వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని పేరు స్వాస్థ్. సో స్వాస్థ్ అనేది గిరిజన యొక్క పోషక విలువలకు సంబంధించింది, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది ఒక పోర్టల్ అండి. అలేఖ అనేది ఒక న్యూస్ లెటర్, రెగ్యులర్ గా ఒక న్యూస్ లెటర్. అంటే గిరిజనుల యొక్క పోషక విలువలు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందని తెలియజెప్పేవి ఇవి రెండు అనమాట. సో ఇక రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు అలేఖ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ రూపాయి వడ్డీ రేటు ఉత్పన్నాలు ఆదేశాలు 2020 ఆర్బీఐ చట్టం 1934లోని ఏ విభాగం కింద జారీ చేసింది? గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇండియా డ్రాఫ్ట్ రూపాయి వడ్డీ రేటు ఉత్పన్నాలు అంటే మనం డెరివేటివ్స్ అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశంలో వడ్డీ రేటుల మీద ఆధారపడి ఉన్నటువంటి డెరివేటివ్స్ అండి. బాండ్స్ అనొచ్చు, సెక్యూరిటీస్ అనొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అయితే ఈ యొక్క విధానాన్ని, ఈ యొక్క కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ని విడుదల చేయడానికి ఆర్బీఐకు ఏ చట్టం కింద అధికారం ఉందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934లో సెక్షన్ 45W ఏదైతే ఉందో దీని కింద, ఈ చట్టం కింద అధికారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఉత్పన్నాలను విడుదల చేయడం జరిగింది, జారీ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మన భారతదేశంలో వడ్డీ రేట్లు హెచ్చు తగ్గుల మీద ఒక్కోసారి వాళ్ళ యొక్క లాభాలు నష్టాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంలో నష్టాలను తగ్గించుకోవడానికి వడ్డీ రేటుతో అనుసంధానం చేసి ఈ ఉత్పన్నాలు ఉన్నట్టయితే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు వీళ్ళకి నష్టాలు తక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఒక రకమైన పెట్టుబడి విధానం అన్నమాట. నోట్ల ముద్రణకు వ్యతిరేకంగా నోట్ల ముద్రణకు ఆర్బీఐ యొక్క ఇష్యూ విభాగంను నిర్వహిస్తుంది. కనీస రిజర్వ్ సిస్టమ్, అనుపాత రిజర్వ్ సిస్టమ్, అనుపాత గోల్డ్ రిజర్వ్ వ్యవస్థ అండ్ అనుపాత విదేశీ సెక్యూరిటీ రిజర్వ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే భారతదేశ ప్రభుత్వం ఏదైనా కొన్ని కరెన్సీస్ ని ప్రింట్ చేసేటప్పుడు ఒక కనీస రిజర్వ్ సిస్టమ్ ని పాటిస్తుంది. ఉదాహరణకు మనము 200 కోట్ల రూపాయల విలువ కలిగే బంగారం అంటే గోల్డ్, అదేవిధంగా విదేశీ ద్రవ్యం మనము మెయింటైన్ చేయాలి. దీంట్లో దాదాపుగా 115 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా మెయింటైన్ చేసిన తర్వాతనే మనము ఈ యొక్క కరెన్సీని, ద్రవ్యాన్ని మనము ప్రింట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు కనీస రిజర్వ్ వ్యవస్థ అంటాం. ఓకేనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అకౌంటింగ్ సంవత్సరం ఎప్పుడు వస్తుంది? గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం అనేది మనకు ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది, అవునా కదా? కానీ మన భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం అనేది జూలై 1 నుండి మొదలు పెడితే జూన్ 30 వరకు కొనసాగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. టర్పెడో యొక్క సూపర్ సోనిక్ క్షిపణి సహాయక విడుదలను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశం యొక్క నావికా దళానికి చాలా ఉపయోగపడేది ఈ యొక్క టర్పెడో స్మార్ట్. ఎందుకంటే ఈ స్మార్ట్ ఏదైతే సూపర్ సోనిక్ క్షిపణి సహాయక ఏదైతుందో ఈ టర్పెడో అనేది దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ రాకెట్ టర్పెడో పెట్టేసి మనం ఈ రాకెట్ ను విడుదల చేసినప్పుడు రాకెట్ గాల్లోనే ఉన్నప్పుడే శత్రు యొక్క సబ్మరైన్ ఎక్కడ ఉందనేది అది పసిగట్టి దానికి తగ్గట్టు తన యొక్క టార్గెట్ లక్ష్యాన్ని అది చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనకు డిఆర్డిఓ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ డిఆర్డిఓ. మనం గాజీ సినిమాలో టర్పెడోస్ వదిలిపెడుతూ ఉంటారు వాటర్లో. సో ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క రాకెట్ నుండి వదిలిపెట్టిన తర్వాత ఇది గాల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మొత్తం పరీక్షిస్తుంది అనమాట. ఎక్కడైతే శత్రు సైనికం యొక్క సబ్మెరీన్ ఉన్నాయో కనుక్కొని ఆ సబ్మెరీన్ కేంద్రంగా ఆ టర్పెడోని అది నీళ్ళలోకి వదిలిపెట్టడం జరుగుతుంది. సో ఇది మనకు శత్రు యొక్క మన లక్ష్యం ఏదైతే ఉందో శత్రు సబ్మెరీన్ అది మిస్ కాకుండా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకు డిఆర్డిఓ అండి. ఇటీవల కాలంలో అత్యధికంగా జీడిపి వృద్ధి రేట్ ఏ సంవత్సరం జరిగింది? గుర్తుపెట్టుకోండి, 2006-2007 సంవత్సరంలో 10% కంటే ఎక్కువగా మనకు వృద్ధి రేటు నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి మన దాదాపు మన జరిగిన
పాత సంవత్సరాల్లో 2006-2007లో అత్యధిక వృద్ధి రేటు అనేది మనకు నమోదవడం జరిగింది. సో ఇవన్నీ మనకు ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ 81 యొక్క ఎకనామీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ అండి. Welcome to ISE online classes. Today we are going to discuss about NTPC Telugu Medium Grand Test number 81 History questions. First question, 1933లో పాకిస్తాన్ అనే పదాన్ని ఎవరిచ్చారు అన్నారు. సో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ అనే పదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే చౌదరి రెహమత్ అలీ అండి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏ అవుతుంది. ఏ అనేది ఆన్సర్, చౌదరి రెహమత్ అలీ అనేది మనకి ఆన్సర్. అలీ జిన్నా మనకు తెలుసు, పాకిస్తాన్ విడిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. మరి మహమ్మద్ అలీ జిన్నా మరి ఈ భారత రాజ్యాంగాన్ని రచించుకునేటప్పుడు ముస్లిం లీగ్ తరపున ఎలాంటి సభ్యత్వం లేనటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఇద్దరికి సభ్యత్వం లేదు. ఒక ఆయన మహాత్మా గాంధీ, ఇంకొక ఆయన మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ ఇక్బాల్ ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్. సో ఈయననే మహమ్మద్ అలీ ఇక్బాలే ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి వ్యక్తి. సో ఆన్సర్ మనకి ఏ అవుతుంది. నెక్స్ట్, ఆదిశంకరాచార్యుల వారు, ఈయన అద్వైతాన్ని బోధించినటువంటి వ్యక్తి. ఈయన యొక్క జన్మస్థానం మనకి కలహండి అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. సో కలహండి అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది మనకి ఆదిశంకరాచార్యుల వారు. సో ఆన్సర్ మనకి, సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే కలహండి అవుతుందండి. సో ఆన్సర్ మనకి సి. నెక్స్ట్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని ఎవరు ప్రారంభించారు? సో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని సర్ విలియం జోన్స్ ప్రారంభించిండండి. ఏషియాటిక్ సొసైటీని ఎవరి కాలంలో అంటే వారన్ హేస్టింగ్స్ కాలంలో ప్రారంభించడం జరిగింది. ఇదే తర్వాత కాలంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాగా, సో ఇదే తర్వాత కాలంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాగా మారడం జరిగింది. సర్ విలియం జోన్స్ ప్రారంభించారు దీన్ని. విలియం బెంటింగ్ అన్న భారతదేశానికి మొదటి బెంగాల్ గవర్నర్. భారతదేశంలో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని రెగ్యులేట్ చేయడంలో భాగంగా 1773 రెగ్యులేటరీ చట్టం తీసుకొస్తే మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి మనకి విలియం బెంటింగ్. భారతదేశంలో మొదటిసారిగా 1813వ సంవత్సరంలో ఆంగ్ల విద్యను విస్తరింపజేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తిన 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశానికి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తి విలియం బెంటింగ్. లార్డ్ కర్జన్ అన్నారు. సో లార్డ్ కర్జన్ 1899 నుంచి 1905 వరకు భారతదేశంలో వైస్రాయ్గా ఉన్నటువంటి వ్యక్తి. యూనివర్సిటీలో యాక్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా బెంగాల్ విభజన చేసినటువంటి వ్యక్తి మనకి ఈయనని. వారన్ హేస్టింగ్స్ అన్నాం. ఈయన వారన్ హేస్టింగ్స్ మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ అయిన 1772లో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టేటువంటి వ్యక్తి కూడా మనకి ఈయననే. సో ఆన్సర్ మనకి డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని పిలుస్తారు? లైట్ ఆఫ్ ఏషియా అని చెప్పి గౌతమ్ బుద్ధని పిలుస్తున్నారండి. గౌతమ్ బుద్ధాని లైట్ ఆఫ్ ఏషియా అంటారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ పిలుస్తారు ఈయనని లైట్ ఆఫ్ ఏషియా అని. సో వర్ధమాన మహావీరుడు, 24వ తీర్థంకరుడు ఈయన జైన మతానికి సంబంధించి. సో జైన మతం యొక్క నిజమైన స్థాపకుడుగా చెప్పబడేటువంటి వ్యక్తి ఎవరంటే వర్ధమాన మహావీరుడు. సో నిరక్షరాస్యుడైనటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే మనకి అక్బర్ అండి. దీన్ని ఈ ఇలాహీ అనేటువంటి మతాన్ని ప్రారంభించాడు మనకి అక్బర్. అశోకుడు, సో ఈయన 261 క్రీస్తు పూర్వంలో కళింగ యుద్ధం చేసిన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి మనకి అశోకుడు. సో ఈయన కాలంలోనే 3వ బౌద్ధ సంగీతి కూడా జరిగింది. సో ఆన్సర్ మనకి బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొఘల్ రాజ్ పాలనా కాలంలో భారతదేశంలో పొగాకు ప్రవేశపెట్టబడింది అంటే జహంగీర్ కాలంలో భారతదేశంలో పొగాకు ప్రవేశపెట్టబడింది. ఈయన కాలంలోనే పొగాకుని నిషేధించడం కూడా జరిగింది. న్యాయ గంటను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జహంగీరే. షాజహాన్ కాలాన్ని మనం స్వర్ణయుగం అని పిలుస్తున్నాం మొఘళ్ళ కాలంలో. సో ఈయననే ఎర్రకోట కానీ తాజ్మహల్ కానీ నిర్మించారు. మోస్ట్ సెక్యులర్ కింగ్గా పిలువబడేటువంటి వ్యక్తి మనకి ఔరంగజేబు. సో ఈయన మిగతా చక్రవర్తుల్లాగా గొప్ప గొప్ప సమాధులు లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఔరంగజేబు మనకి. అలాగే అక్బర్ ఇప్పుడే అనుకున్నాం నిరక్షరాస్యుడైనటువంటి మొఘల్ చక్రవర్తి అని చెప్పి. సో ఇవి మనకి దీంట్లో కనిపించే క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్ఈ. సో ఇప్పుడు మనం ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్కి సంబంధించింది తెలుసుకోబోతున్నాం. సో ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 81 అనేటువంటిది అంటే పాలిటీ పైన వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇందులో ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత ప్రభుత్వ రాజ్యాంగాధిపతి ఎవరు?
సో భారత ప్రభుత్వ రాజ్యాంగాధిపతి. సో భారతదేశం యొక్క రాజ్యాంగ అధిపతి, దేశానికి అధిపతి రాష్ట్రపతి అని చెప్పేసి మనకు ఉంటుంది. సో రాష్ట్రపతి అనేది కరెక్ట్ ఆన్సర్. సో రాష్ట్రపతి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. భారత రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి. సింపుల్ క్వశ్చన్ ఇది. సో తర్వాత భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఏ భాషలను చేర్చారు అని చెప్పేసి అడిగారు. మన రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్లలో 8వ షెడ్యూల్ అనేది 12 షెడ్యూల్స్ కలిగినటువంటిది మన భారత రాజ్యాంగం. ఇందులో 8వ షెడ్యూల్ అనేది అధికార భాషల గురించి పేర్కొంటుంది. 8వ షెడ్యూల్ అనేది అధికార భాషల గురించి పేర్కొంటుంది. ఈ అధికార భాషలో ఈ 8వ షెడ్యూల్ నందు మొత్తం అధికార భాషలు ప్రస్తుతం 22 ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ అధికార భాషలు అనేవి 14 మాత్రమే ఉండేవి. తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా మరో 8 భాషలను చేర్చారు. ఆ విధంగా ప్రస్తుతం 22 భాషలతో 8వ షెడ్యూల్ అనేటువంటి అధికార భాషలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమిటి అంటే ఏమన్నాడు, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఏ భాషలను చేర్చారు అన్నారు. అంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత ఏ భాషలు అయితే చేర్చబడ్డాయో, ఏవి 8 భాషలు చేర్చబడ్డాయి. ఆ 8 భాషలలో ఇక్కడ కొన్నిటి గురించి ఇచ్చారు. వీటిలో సరి అనేది ఏంటో చూడాలి మనం. సో ఇంగ్లీషు, సింధీ, మరాఠీ, సాంస్క్రిట్. చూడండి, ఇంగ్లీష్ అనేది 8వ షెడ్యూల్లో లేదు. అసలు ఇంగ్లీష్ అనేది 8వ షెడ్యూల్లో అధికార భాష కాదు, అది గుర్తుంచుకోండి. తర్వాత ఈ సాంస్క్రిట్, మరాఠీ అనేవి రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఉన్నటువంటి భాషలే, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సంస్కృతం, సింధీ, కొంకణి, మణిపురి, ఇది కరెక్ట్ కాదు. సింధీ, కొంకణి, మణిపురి, నేపాలీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎలా అంటే చూడండి. సో ఈ 8 భాషలు ఏమిటి? చేర్చినవి అంటే, సో ఫస్ట్ సింధీ అనే భాషను చేర్చారు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత 8వ షెడ్యూల్లో సింధీ అనే భాషను 1967లో చేర్చారు. 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 21వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి, తర్వాత కొంకణి అనే భాషను, మణిపురి అనే భాషను, నేపాలీ అనే భాషను అధికార భాషలుగా 8వ షెడ్యూల్లో 1992లో చేర్చారు. 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. తర్వాత 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరో 4 భాషలు చేర్చారు. అవి బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. సో ఇవి 8 భాషలు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత 8వ షెడ్యూల్లో చేర్చబడినటువంటివి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దానిలో ఈ 4 భాషల గురించి ఇచ్చారు. సో ఈ 4 భాషల గురించి ఇచ్చారు. చూసారా? సింధీ, కొంకణి, మణిపురి, నేపాలీ అనేది 8వ షెడ్యూల్లో చేర్చినటువంటి వాటిలో ఇవి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో దెన్ నెక్స్ట్ వన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993 ప్రకారం క్రింది వాటిలో ఎవరు దాని చైర్మన్గా కావచ్చు? సో ఫస్ట్ వన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఒక చట్టబద్ధమైన సంస్థగా పేర్కొంటారు. సో దీన్ని ఎన్హెచ్ఆర్సి అని చెప్పేసి అంటున్నాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటాం. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది 1993 పార్లమెంట్ చట్టము ద్వారా ఏర్పడింది. 1993లో పార్లమెంటు జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టమును చేసింది. పార్లమెంటు 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టమును చేసింది. ఆ చట్టం ప్రకారం ఈ కమిషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. మరి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టం 1993 ప్రకారం, పార్లమెంట్ చేసిన ఈ చట్టం ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా ఉండేటువంటి అర్హత ఎవరికి కలదు? ఏ వ్యక్తి జాతీయ మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా పనిచేయాలి అనేది చట్టంలో ఉంది అంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అండ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఓకేనా? రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా పనిచేయడానికి అర్హులు అని చెప్పేసి 1993 జాతీయ మానవ హక్కుల కమిషన్ చట్టం చెప్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ భారత రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మాత్రమే. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ వన్,
రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాల గురించి సరి అయిన ప్రకటనలు అన్నాడు. రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాల గురించి సరి అయిన ప్రకటన. నిర్దేశక సూత్రాలు అంటే ఏమిటండి? వాటిని మనం ఆదేశిక సూత్రాలు అంటాం. సో వాటిని ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేవి ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి. ఐరిష్ రాజ్యాంగం అన్నా ఐర్లాండ్ రాజ్యాంగం అన్నా ఒకటే. ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించబడ్డాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మన భారత రాజ్యాంగంలో 4వ భాగంలో కలవు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి భారత రాజ్యాంగం ప్రకారం ఇవి వేటిని సాధించడానికి ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం ఏమిటి అంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యమును సాధించడమే ఈ ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య లక్ష్యము. ఓకేనా? సో నిర్దేశక నియమాలనే ఆదేశిక సూత్రాలు అంటారు. వీటినే ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటారు. సో ఇవి ఐరిష్ రాజ్యాంగం నుండి మన రాజ్యాంగంలో గ్రహించబడ్డాయి. ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు మన రాజ్యాంగ సభ సభ్యులు. వీటిని భారత రాజ్యాంగంలో 4వ భాగంలో పొందపరిచారు. ఇవి సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించడమే ఈ ఆదేశిక సూత్రాల ముఖ్య లక్ష్యము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దానిలో ఏంటనేది చూడాలిగా. రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాల గురించి సరైన ప్రకటనలు ఏమిటి? ఇవి ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డావి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇవి రాజ్యాంగంలోని 5వ భాగం పార్ట్ 5లో చేర్చబడ్డాయి. కాదు, పార్ట్ 5 కాదు, పార్ట్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, 4వ భాగంలో చేర్చబడ్డాయి, 5వ భాగం కాదు. ఇవి ప్రజాస్వామ్యానికి సామాజిక ఆర్థిక స్థావరాన్ని అందించడానికి ప్రయత్నిస్తాయి. ఓకే, కరెక్ట్ ఆన్సరే. సో ఈ 2 సరి అయినవి. క్రింద ఆప్షన్స్లో 2 ఏవైతే ఉంటాయో అది సరి అయినదిగా మనం చెప్పాలి. చూడండి, 1 మరియు 2 అంటే మనకి ఇక్కడ ఇచ్చిన దానిలో ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఈ 2 ఉన్నటువంటివి ఏంటో మనం చూద్దాం. ఈ 2 ఉన్నటువంటివి 1 మరియు 3 అనేటువంటిది ఉన్నవి ఏందనేది చూద్దాం. 1 మరియు 3 మాత్రమే, 2 మాత్రమే. 1 మరియు 2, 1 మరియు 3. సో 1 మరియు 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 3. ఓకే.